మనస్ఫూర్తిగా అడగండి. రాజశేఖర రెడ్డి అంటే నీకు అనుభవం అంటే లేదన్నయ్య, సాయంత్రం వరకు తిరిగితే 500 ఇస్తానన్నారు, అది ఫ్యాన్ ఇస్తున్నానని చెప్తాడు. ఏల గుర్తు చెప్తాడు, ఏల గుర్తు కొట్టేస్తానని చెప్తాడు. వాళ్ళందరికీ మన భవిష్యత్తు మారాలని ఉంది. అక్కడ మనోడు అక్కడ పానీపూరి చేస్తున్నాడు, బుర్ర ఎక్కడ పెట్టాడు, ఎందుకు జీవితం మారాలని కోరుతున్నాడు. ఇది ఇలాంటి వాడు ఎక్కడ దొరకలేదు విశాఖపట్నంలో ఇలా మాట్లాడినాడు అనుకుంటున్నాడు. తప్పనిసరిగా ఓటు వేయాలని అనుకుంటున్నాడు, బయటికి చెప్పలేడు. ఈ రోజు విజయమ్మ తణుకులో మీటింగ్ పెట్టి చెప్పింది, చాలా బాధపడింది విజయమ్మ. నా భర్త చచ్చిపోయినా బాధపడలేదు నేను, కానీ రాజకీయాల్లో దొంగలు ఉన్నారు అని చెప్పి. జగన్ మీటింగ్ పెట్టి చెప్తున్నాడు రాజకీయాలు సర్వనాశనం అయిపోయాయి, దోపిడీ దొంగదారులు వచ్చారని. చంద్రబాబు నాయుడు అదే మాట చెప్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారంటే మేమంతా దొంగలమే, ఊళ్ళు పంచుకోవడానికి వస్తున్నాం, ఒక్కసారి మీరు విద్యుత్తో ఆలోచించి లోక్సత్తా పార్టీ ఓటేయండి అని చెప్తున్నారు డైరెక్ట్ గా. దాన్ని మీరు గ్రహించమని చెప్తున్నారు లోక్సత్తా నుంచి. అందరూ చెప్పింది ఇదే, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి, రాజకీయాలు నాశనం అయిపోయాయి, రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతి పార్టీకి ఒక పేపరు, ప్రతి పార్టీకి ఒక ఛానల్, ప్రతి పార్టీకి అద్దె మైకులు. మా పార్టీకి చాలా పత్రికల్లో వార్తలు రావు. ఎందుకు రావంటే మాది ప్యాకేజీ డ్రింకింగ్ సప్లై స్కీమ్ కాదు, మాది పూర్తిగా పీపుల్ డ్రింకింగ్ సప్లై స్కీమ్. మాది పీపుల్గా 4 మంచి మాటలు చెప్దాం. ఇది మంచిదైతే మీరు వినండి, ఇది చెడ్డదైతే పక్కన పెట్టేయండి, వాళ్ళే గెలిపించి మీరు ఆనందం పొట్టని చెప్పడానికి వచ్చాం. ఎంత దారుణం అంటే మీ కుర్రాళ్ళకి చాలా మందికి తెలియదు. తెన్నేటి విశ్వనాథం, గౌతి లచ్చన్న, ఎన్జీ రంగా, పివిజి రాజు, బాటం శ్రీరామూర్తి, అనేక మంది పెద్దలు, ఆఖరికి అల్లూరు సీతారామరాజుతో తిరిగినటువంటి మన్యం దొరను మనం గెలిపించుకున్నాం ఈ జిల్లాలో. ఈ రోజు ఎవరిని గెలిపిస్తున్నాం? ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నోడిని, మెడికల్ కాలేజీల్లో అక్రమంగా భోంచేసినోడిని, కొండలో బండలో చూడకుండా కొట్టేసినోడిని, టైటానియం పేరు ఇక్కడ 1,00,000 కోట్లు దుర్వినియోగం చేసినోడిని, అధికారం పేరుతో అడ్డగోలుగా ఇతర రాజకీయ పార్టీలు తిట్టినోడిని వీళ్ళు నాయకులు చేశాం. ఇది కరెక్టా కాదా మీరు ఆలోచించండి. మేము సామాన్యులు పోటీ చేస్తున్నాం, మేము మీలాంటి కుటుంబం నుంచి పుట్టాం. నేను ఈ డ్రెస్ వేసుకొని ఎందుకు తిరుగుతున్నానంటే నాకు అన్న నందమూరి తారక రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం, నాకు కె విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం, సినిమా డైరెక్టర్. వీళ్ళిద్దరూ ఆయన కొత్త రాజకీయం తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు 6 నెలలు ఈ డ్రెస్ తో తిరిగాడు ప్రచార రథం మీద. కె విశ్వనాథ్ గారు ఏదైనా సినిమా తీసేటప్పుడు ఆ సినిమా ప్రారంభం నుంచి ఆఖరి అయిపోయే వరకు ఈ డ్రెస్ తో తిరిగేవాడు. నాకు అపారమైన నమ్మకం ఇద్దరు వ్యక్తుల మీద. ఆటో డ్రైవర్ కానీ, ఆర్టీసీ డ్రైవర్ కానీ, కళాశీ కానీ, కార్మికుడు కానీ, పోలీసు కానీ, ఈ దేశాన్ని రక్షించే ఒక జవాను కానీ వేసుకునేది కాకి బట్టలే. లోక్సత్తా పార్టీ నుంచి మేము నాయకులు కాదు సేవకులని చెప్పడం కోసం ఈ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాను. నాకు చిన్నతనం లేదు. బీజేపీ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఖర్చు పెట్టినట్టు ఖర్చు, ఆయిల్ ఖర్చు కూడా మా లోక్సత్తా పార్టీకి లేదు. మీరు తలా వందిస్తే, మీరు తలా ప్రేమతో ఓటేయిస్తే ఈ పార్టీ నెగ్గుతుంది. అందరూ సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని మీరు నమ్మండి. ఒక రాముడు వారు కోవులు కట్టేటట్టు, ఆదివారం పూట జీసస్ క్రైస్తు మన చర్చికి వెళ్ళేటట్టు, లేకపోతే ముస్లిం సోదరులు నమాజు చేస్తున్నప్పుడు ఆ మసీదుకి వెళ్ళినట్టు ఈ 5 రోజుల్లో ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టండి. లోక్సత్తా కోసం, బాబ్జీ కోసం కాదు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గాని ఒకవేళ ఓడిపోతే తడిగొడ్డు వేసుకొని ఏడుస్తాడు ఇంట్లో. బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతే తడిగొడ్డు వేసుకొని ఏడుస్తాడు, ఎందుకంటే అపారమైన డబ్బు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. అట్లాగే గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడు, ఓడిపోయినాడు రోడ్డు మీద ఏడుస్తాడు. మాకేం భయం లేదు. 16వ తారీఖున కౌంటింగ్ అయిపోయాక ఇలాగే హాయిగా వెంకట దగ్గరికి వచ్చి మీరంతా హాయిగా పానీపూరి తింటున్నాం, మేము కూడా 4 పానీపూరి తిని సరిపోతాం, మాకేం నష్టం లేదు. నష్టం జనానికి. వాళ్ళు అట్లా తిరగలరా చెప్పండి, వాళ్ళు అలా జనానికి చెప్పగలరా చెప్పండి. నిన్న పట్టాభి రెడ్డి నాయుడు తోట దగ్గర 2 ఆడపిల్లలు చచ్చిపోయారు రోడ్డు పైన. వాళ్ళ మావయ్య స్కూల్కి తీసుకెళ్తుంటే ఒక్క నాయకుడు మాట్లాడాల. మీకు తెలుసా తమ్ముళ్ళు, అనకాపల్లి నుంచి అడవివరం వరకు దాదాపుగా 77 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంటే ఒక్కసారి ఆ నేషనల్ హైవే నుంచి అనకాపల్లి నుంచి అలా ఆనందపురం మీదుగా పెడతామని ఒక నాయకుడు చెప్పాల. గత సంవత్సరం 1400 యాక్సిడెంట్లు అయితే 171 మంది చచ్చిపోయారు. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేల పిల్లలు కాదు, మంత్రుల పిల్లలు కాదు, ఆటో డ్రైవర్లు, స్టీల్ ప్లాంట్కి ఉద్యోగంకి వెళ్తున్నాళ్ళు, పోర్టుకు ఉద్యోగం వెళ్తున్నాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నాళ్ళు, అనవసరంగా స్పీడ్గా వచ్చినటువంటి వాహనాల్లో పడిపోయిన వాళ్ళు. వీటి కోసం ఎవరైనా మాట్లాడుతున్నారా? కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కష్టాలు లేకుండా ఇల్లు కట్టుకుంటున్నారు. కూలి పనికి వచ్చినటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో లక్షల మందికి ఇల్లు లేవు, 100 గజాలు లేవు. కానీ మన నాయకుడికి ఒక్కొక్కరికి లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఇల్లులాగా తెలుగుదేశంలో ఉంచే సీఎం రమేష్,
వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్ ఇద్దరు అట భారతదేశ చరిత్రలో లేనటువంటి ఇల్లులు కట్టారట. ఈడు వాడని కాదు, ఎల్లమ్మని ఎంత అవసరం లేదు, పుల్లమ్మని పోవడం లేదు. చంద్రబాబు అంటే దుర్మార్గుడు, జగన్ అంతకన్నా దుర్మార్గుడు. ఇద్దరు దుర్మార్గులు ఈ రాష్ట్రంలో కాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరిని ఓడించమని మేము చెప్తున్నాం. ఓడించకపోతే ప్రమాదం అని చెప్తున్నాం. ఒక్కసారి లోక్సత్తా పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాం. మాలాంటి కుర్రాళ్ళం 10 మంది కలిసి పోరాటం చేస్తున్నాం. మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కక్షలు లేవు. కుంభకోణాల కోసం ఆలోచించండి, ఇక్కడ చైన్ స్నాచర్ కోసం ఆలోచించండి, ఇక్కడ మంచినీళ్ళ కోసం ఆలోచించండి, ఇక్కడ మరుగుదొడ్ల కోసం ఆలోచించండి, ఇక్కడ ప్రజల జీవితాల కోసం ఆలోచించండి. ఓటు ఎందుకు వేయాలో ఆలోచించండి. రేపట 1వ తారీఖున చంద్రబాబు, మోడీ, ఇప్పుడు కొత్త దేవుడు వచ్చాడు మనకి, పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. వీళ్ళు ముగ్గురు వచ్చి జనానికి ఎత్తబోతు చేసి వెళ్తారట విశాఖపట్నాన్ని. మేము వీళ్ళకి అప్పచెప్పాం, మీరు మీ బాధపడి వీళ్ళకి హ్యాండర్ చేయండి, వీళ్ళు దోచుకుంటారు, తర్వాత మేము పైనుంచి చూస్తామండి. ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వస్తారు. మనకి ఈ దేశంలో గొప్ప అదృష్టం, రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు. లేకపోతే వాళ్ళ అబ్బాయి ఒక నాయకుడు అయిపోయి వైజాగ్లో పార్లమెంట్కి పోటీ చేస్తున్నాం. మనం ఒక రకంగా అదృష్టవంతులమే. ఆ తర్వాత రోజు జగన్ 4-5 తారీఖుల్లో వైజాగ్లో ఉంటాడట. ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్లు ఇస్తాడట. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మన ఇంటిలో చాకల పని చేసే వాళ్ళని, మన ఇంటి మంగళ పని చేసే వాళ్ళని, మన ఇంటికి ఆటో తీసుకొచ్చే వాళ్ళని, మన ఇంటిలో పని మనిషిని ఈ డబ్బంతా తీసుకోమని చెప్పండి. మీరే ప్రోత్సహించండి. ఎక్కడ మీరు కూడా అదే పడకండి. బాగా పులిసిపోయి సంపాదించున్నారు. వీళ్ళు 2-3 ఎలక్షన్లు పోయినా ఇంకా బాధలేదు వీళ్ళకి. ఆ డబ్బు తీసుకొని ఏల గుర్తు కోటేయమనండి. నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురండి. లోక్సత్తా పార్టీని గెలిపించండి. జయప్రకాష్ నారాయణకి మద్దతు ఇవ్వండి. కొత్త రాజకీయానికి మార్గం చూపించండి. ఉమ్మడి రాష్ట్రంలో కూకటపల్లి ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో మీరు ఇవ్వండి. మీరు మనసు పెట్టండి, మార్పు సాధ్యం. మీరు మనసు పెట్టండి, ఓట్లు సాధ్యం. బూత్కి వెళ్ళేది మనం, కరపత్రం పట్టుకెళ్ళేది మనం, ఓటు ఎవరికి వేయాలో తెలుసుకోవాల్సింది మనం. రుణం తీర్చుకోవాల్సింది ఈ జాతికి, ఈ సమాజానికి. ఎక్కడి నుంచో ఇంపోర్ట్ అయిన నాయకులు కాదు. జేపీ గారు ఈ రోజు మల్కాజ్గిరిలో ఒక ప్రధాన రాజకీయ 50 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రధాన రాజకీయ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి మీద పోటీ చేస్తున్నారు. ఆయన పిరికోడైతే ఓడిపోతాం అనుకుంటే చిరంజీవిలాగా అన్ని మూసుకొని సరణ్ ఉండేవాళ్ళం. మేము పోరాట వీరులం, జనం కోసం బతుకుతున్నాం. ఓడిపోతే జనం నాకేంటి నష్టం జేపీ గారు పోటీ చేస్తున్నారు. రాజమౌళి లాంటి ప్రఖ్యాత సినీ దర్శకుడు జేపీ గారి కోసం తిరుగుతున్నాడు. పాపం పవన్ కళ్యాణ్ కూడా సాయం చేద్దామంటే చంద్రబాబుకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే నరేంద్ర మోడీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు తెలుగుదేశంలో పక్కుంటుండగా జయప్రకాష్ నారాయణ గారు పక్కనుంటే దిగొచ్చి ఆయన సెకండ్ ఇచ్చి, జేపీ నువ్వు గెలవాలి, ఈ దేశం మన అనేక సంస్కారాలు తీసుకొస్తాం అనగానే పాపం చంద్రబాబుకు చాలా ఇబ్బంది కలిగి 2వ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఒప్పించి ఎలాగైనా సరే వెళ్తే జేపీ గెలిచేస్తారని నానా బాధలు పడుతున్నాడు. ఇది రాజకీయం కాదు. మీరు మనసు పెట్టండి, సాధ్యం. జనం సిద్ధంగా ఉన్నారు. 2009 కన్నా ఈ రోజు 14లో మార్పు వచ్చింది. ఈ మార్పు ద్వారా మీరు కొత్త రాజకీయానికి శ్రీకారం. మీ ఇంట్లో ఉండి మీరు మన బంధువులకి అందరికీ చెప్పండి, ఈ నియోజకవర్గంలో ఈ ఒక్కసారి లోక్సత్తా కోటేద్దామని. మీరు ఆలోచించండి. బీజేపీ నుంచి కానీ వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ ఎవరైనా ఇలాంటి సభలు వాడవాడ పెట్టి మేము ఈ పనికి సిద్ధమయ్యామని చెప్పగలుగుతున్నారా? మేము సిద్ధం. లోక్సత్తా పార్టీని గెలిపిస్తే ఉమెన్స్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. మురళీనగర్ లో 1200 రూపాయలు తీసుకున్నది కార్పొరేషన్ ట్యాపులు వేస్తామని ఈ రోజుకి వచ్చి ట్యాపులు వేయలేదు. అలాగే కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం. నాకు వచ్చే శాసనసభ్యుడి జీతాన్ని తిరిగి ప్రజలకు ఇచ్చి నాకు ఏ రకమైన జీతం తీసుకోకుండా సేవ చేస్తాను. 5 రోజులు నా కోసం కష్టపడండి, 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతాను. మీ పిల్లల పైన మీకే నమ్మకం లేకపోతే పక్కింటోడి పిల్లలను నమ్మి, దొంగోడి కొడుకుని నమ్మి దోపిడీ జరిగా కలువ లక్షణాన్ని ఇడిచే కన్నా మీ పిల్లలకు అధికారం ఇవ్వండి, మమ్మల్ని నమ్మండి. మేము తప్పు చేయలేము, తప్పు చేసే కుటుంబాల నుంచి రాలా, జనహితం కోసం వచ్చాం. ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి ఓటు వేయించగలరని, ఓటుకి విలువ పెంచగలరని, ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పగలరని కోరుకుంటూ ఎంతో సావధానంగా ఉన్న మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్లమెంట్ ఓటు మీకు నచ్చిన పార్టీకి వేసుకోండి, అసెంబ్లీకి లోక్సత్తా పార్టీకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై లోక్సత్తా.